ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ మార్చి 7, 2026. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యత చూపువాడవు నీవే కదా. ఆమేన్. కేవలం ప్రభు పైనే ఆధారపడి మిగతా నమ్మకాలను పక్కన పెట్టేసేందుకు తగిన కారణం ఈ వాగ్దానంలో ఉంది. కన్న తల్లిదండ్రుల చేత ఒక పసిబిడ్డ విడిచిపెట్టబడినప్పుడు ఆ బిడ్డ బాధ్యతను దేవుడే తీసుకొని సంరక్షిస్తాడు. ఆ విధంగానే ఒక వ్యక్తి తన ఆధారాలన్నీ పోగొట్టుకున్నప్పుడు అతడు సజీవుడైన దేవుని మీద ఆధారపడి తన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు. దేవుడే తమ తండ్రి అనుకుంటారా అనాథలు, కాబట్టి దేవుడే తమ అవసరాలు తీరుస్తాడు. ఈ వాక్య ధ్యానం చేస్తున్న నాకు దేవుని హస్తం మీద ఆధారపడే అనుభవం ఉంది. నేను ఈ విషయంలో బలంగా సాక్ష్యం చెప్పగలను. దేవుని మీద మనం ఆధారపడితే సమస్తం ఆయన చేతి నుండే పొందగలం. అదృశ్యుడైన, నిత్యుడైన, సజీవుడైన దేవుని మీద ఆధారపడడం కంటే గొప్ప ఆశ్రయం వేరేదేమీ లేదు. కొంతమంది తల్లిదండ్రులు అన్నప్పటికీ లేనట్టే దేవుణ్ణే తమ నిజమైన తండ్రిగా కలిగిన అలాంటి అనాథులు నిజమైన ధనవంతులు. అన్నీ కలిగి అందరూ ఉండి దేవుని కానీ కలిగి లేకపోతే అంతా శూన్యమే కదా. దేవుని కలిగి ఉన్న వ్యక్తికి ఈ లోకంలో ఎవరు లేకపోయినా పర్లేదు. కుటుంబ సభ్యులను పోగొట్టుకోవడం బాధాకరమే. అయినప్పటికీ కృపామయుడైన ప్రభువు మనకున్నంతకాలం మనం అనాథలం కాము. ఈరోజు తల్లిదండ్రులు లేని బిడ్డలు ఈ కృపావాక్యాలను ఆధారం చేసుకొని బలం తెచ్చుకోవాలి. ఆ విధంగానే ఈ లోక సంబంధమైన ఆధారాలు పోగొట్టుకున్న వారంతా ఆ పని చేయాలి. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమెన్.